బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఉప ఎన్నికల జోరు కొనసాగుతోంది. ఏంటి ఇప్పుడు ఎక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయని చూస్తున్నారా? కేవలం జూబ్లీ హిల్సే కాదు, జూబ్లీ హిల్స్ తో కలిపి మరో 10 చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించాలని ఒక ఆలోచన, అంటే ఉప ఎన్నికలు వస్తాయని ఒక ఆలోచన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో ఇప్పుడు స్పీడ్ పెంచింది. తెలంగాణలో 10 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి ఇప్పటికే అభ్యర్థులని ఇంటర్నల్గా కూడా ప్రకటించడం మొదలుపెట్టింది. సో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వారికి షాక్ ఇస్తూ కేటీఆర్ అడుగులు వేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయనేటువంటి ఆలోచనతో అంతా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు బీఆర్ఎస్. ఇప్పటి నుంచే అభ్యర్థులని ఖరారు చేసినట్టు తెలుస్తోంది గులాబీ బాస్. 10 స్థానాల్లో ఇంటర్నల్గా అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. స్టేషన్ గన్పూర్ నుంచి రాజయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే, షేర్లింగంపల్లి నుంచి ఇటు షంబీపూర్ రాజు, కేటీఆర్ ముఖ్య అనుచరుడు షంబీపూర్ రాజుకి టికెట్ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక రాజేంద్ర నగర్లో పటోళ్ల కార్తిక్ రెడ్డి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. సో అటువైపుగా ఇటు ఖైరతాబాద్లో కూడా పలువురు పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఖైరతాబాద్లో దసోజు శ్రావణ్, ఇంక ఇతరత్ర పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. సో దమ్ముంటే మీరంతా పదవికి రాజీనామా చేయాలంటూ కూడా అరకపూడి గాంధీకి ఇటు షంబీపూర్ రాజు సవాల్ చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో రేవంతా కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారంటూ వాళ్ళంతా ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. సో ఉప ఎన్నికలు వస్తాయనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంది. సో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ కూడా వారందరికీ నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతోంది. సో దీంట్లో ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే విషయానికి వస్తే దాంట్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఆల్రెడీ ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నారు, ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. కడియం శ్రీహరి, అరకపూడి గాంధీ, జగిత్యాల సంజయ్, ఆ తర్వాత డాక్టర్ సంజయ్, తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు, గద్వాల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ళ కాళయాదయ్య, రాజేంద్రనగర్ నుంచి ప్రకాష్ గౌడ్, అటు భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, తర్వాత దానం నాగేందర్, వీరందరూ కూడా 10 మంది జాయిన్ అయిపోతే, ఈ 10 మందిలో గూడెం మహిపాల్ రెడ్డి అండ్ గద్వాల కృష్ణమోహన్ ఇద్దరు కూడా ఎప్పుడెప్పుడా మళ్ళీ పిలుస్తారా, పిలిస్తే వెంటనే మెడలు వంచుకొని ఆ కండువా వేసుకుందాం అన్నట్టుగా వాళ్ళంతా సిద్ధమైపోయినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికే 1-2 సార్లు ఇంటర్నల్గా అక్కడికి హరీష్ రావుని కలిసినట్టుగా, ఒకవేళ గులాబీ బాస్ కనుక ఓకే చెప్తే మెడలు వంచుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కండువా వేయించుకోవడానికి సిద్ధమైపోయినట్టుగా చర్చలు జరుగుతున్నాయి. గద్వాల కృష్ణమోహన్ రెడ్డి కూడా అదే బాటలో వెళ్ళారు. ఆయన సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. మేము ఏ పార్టీలోకి వెళ్ళలేదు, మేము ఇంకా ఆ పార్టీలోనే ఉన్నాము ఆ రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, ఇతరత్ర కాంగ్రెస్ ఇతరంతా కూడా వీళ్ళంతా మా మద్దతుదారులే అని చెప్తున్నారు, కానీ మా పార్టీలో జాయిన్ అయ్యారని ఎక్కడ చెప్పడం లేదు. వాళ్ళు కండువాలు కప్పుకోవడం చూసాం, వాళ్ళు పార్టీలో చేరిపోవడం చూసాం. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా చూడండి, ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డి కండువ వేస్తున్న విషయాలు మనం చూస్తున్నాం. సో ఈ రకంగా కండువాలు వేసే సందర్భాలు ఉన్నాయి, కానీ ఇక్కడ సంజయ్కి కండువ వేస్తున్న విజువల్ మనకు కనబడుతోంది. కానీ వీళ్ళంతా ఏం చెప్పుకుంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా మా పార్టీలో జాయిన్ అవ్వలేదు, కేవలం మా మద్దతుదారులుగా ఉన్నారు, అంతే మా మద్దతుదారులుగా మాత్రమే ఉన్నారని చెప్పి వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. సో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటీవల కాలంలో మా మద్దతుదారుగా ఉన్నారు, మా సపోర్టర్లుగా ఉన్నారు, కానీ మా పార్టీ వాళ్ళు కాదు అనే రకంగా ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఉప ఎన్నికలు వస్తే, నిజంగా ఈ 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తే, అరకపూడి గాంధీ స్థానంలో షంబీపూర్ రాజ్కి టికెట్ కన్ఫర్మ్ చేశారట. సో అటు కడియం శ్రీహరి స్థానంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఆయన వచ్చిన తర్వాత అక్కడ తాటికొండ రాజయ్య కన్ఫర్మ్ చేశారు. గూడెం మహిపాల్ రెడ్డి మళ్ళీ ఎప్పుడెప్పుడా పిలుస్తారా, ఎప్పుడు జాయిన్ అయిపోతానని చెప్పారు, కాబట్టి ఆయన ప్లేస్లో ఇంకా ఎటువంటి ఆల్టర్నేట్ ఆప్షన్ చూడలేదు. సో గద్వాల కృష్ణమోహన్ రెడ్డి సంగతి అలాగే ఉంది, చేవేళ్ళ కాళయాదయ్య సంగతి అలాగే ఉంది. వీళ్ళంతా కూడా ముగ్గురు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లో జాయిన్ అవుదామనే ఒక ఆలోచనలో ఉన్నారట. ఇక ప్రకాష్ గౌడ్ స్థానంలో ఇప్పటికే రాజేంద్ర నగర్ నుంచి పటోళ్ల కార్తిక్ రెడ్డి చాలా తీవ్రంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. సో తెల్లం వెంకట్రావు స్థానంలో కూడా అక్కడ సెకండ్ క్యాడర్ని సిద్ధం చేసే పనిలో ఉంది. ఇక దానం నాగేందర్ స్థానంలో అక్కడ దసోజు శ్రావణ్ లేదా ఇతరత్ర పేర్లు వినబడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి 10 స్థానాల్లో జూబ్లీ హిల్స్తో కలిపి 11 స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. 11 స్థానాల్లో దక్కించుకోవాలన్న ఒక ఆలోచన అటువైపుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. అంతో ఇంతో కొంత ఈ 11 స్థానాల్లో మెజారిటీ స్థానంలో కనుక రప్పించుకోగలిగితే అంతో ఇంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మళ్ళీ తమ వైపుగా తిప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వం పూర్తిగా 5 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోకమునిపై మళ్ళీ ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేయొచ్చు అనే ఒక ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తోంది. ఒకసారి ఈ ఉప ఎన్నికల పైన కేటీఆర్ మాట్లాడుకొచ్చారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. షేర్లింగంపల్లిలో ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించిన మీ అందరిని అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే ఏం చెప్పిండు, ఎందుకు పోయినా అన్నాడు, కాంగ్రెస్ పార్టీలకి
అభివృద్ధి కోసం పోయిండట. అభివృద్ధి కోసం. ఎవరి అభివృద్ధి కోసం పోయినావు? నీ అభివృద్ధి కోసం పోయినావా? ప్రజల అభివృద్ధి కోసం పోయినావా? ఏం అభివృద్ధి చేసినావు? 20 నెలల పీకిందేంది? ఒక్క రూపాయి బంద్ చేసినావా 20 నెలల్లో? ఏం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏ పేదవాడిని కాపాడినావు? ఎక్కడ గుడిసెలు గుల్లగొడుతుంటే, ఎక్కడ ఇల్లు గుల్లగొడుతుంటే ఇక్కడ నన్ను అడ్డం వచ్చినావా? నీ సొంత ఆస్తులు, నీ సొంత భూములు, నీ సొంత వ్యవహారాలు తప్ప చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఆలోచించమని కొడతా ఉన్నా. నేను మొన్న టీవీ చూస్తా ఉంటే చాలా విచిత్రం అనిపించింది నాకే. ఒక ఎమ్మెల్యే గారు మన పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జంపు కొట్టిండు. జంపు కొడితే ఆ విలేకరు అడుగుతాడు, పాపం తమ్ముడు పోయి, అన్న ఏ ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు మీరని అడుగుతాను. అడుగుతుంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్తాడు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఎట్లుంటుందంటే కథ ఎట్లుంటుందంటే, ఇప్పుడు మీ అందరికి పిల్లగాళ్ళు ఉంటారు ఇంట్లో. పిల్లగాడు లేకపోతే సాయంత్రం ఏటో దోస్తు ఇంటికి పోయిండు. ఆయన రాత్రి 10 అవుతాను. ఫోన్ చేసి కొడుకుకు, అరే ఎక్కడున్నారో ఇంకా రాకపోతే అంటే, నేను ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నా అన్నాడు అనుకో, మీకు ఏమనిపిస్తుంది? దవడ మిగిలి ఒకటి తప్పబుద్ధి కాదు. ఇలా మీ ఎమ్మెల్యే కథ కూడా గట్లే ఉంది, ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నాడు. దాంతో అది తెలివి ఎందుకు? ధైర్యం లేదా? సరిపోతలేదా? ఎందుకు? బై ఎలక్షన్ వస్తుంది, మరి రేపు పార్టీ మారిన పార్టీ ఫిరాయింపు మీద సుప్రీంకోర్టు ఇప్పటికే 4 దొబ్బులు దొబ్బింది. ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందని భయమా? మరి నిజంగానే నీ రేవంత్ రెడ్డి పీకి పందిరేస్తే, నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తే తెచ్చుకో టికెట్, రా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొట్లాడు, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పిన నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం, పేదలందరూ సంతోషంగా ఉంటే దా తెలుసుకుందాం. దా 10 మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటూ అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు. శేర్లింగంపల్లిలో రైట్, దమ్ముంటేరా ఉప ఎన్నికలు తీసుకురా, ఎందుకు భయపడిపోతున్నావు? సుప్రీంకోర్టు ఏ క్షణమైనా ఏదైనా ఆర్డర్ ఇస్తే ఆ జడ్జిమెంట్ కాస్త మీ అందరి పదవులు ఊడిపోతాయన్న భయంగా ఉందా? 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఎందుకు భయపడిపోతున్నారు? ఇవన్నీ కూడా ఆయన చేస్తున్న ఛాలెంజ్లు. ఎక్కడుండాలో అక్కడే ఉన్నానని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడుకొచ్చారు. మరి ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నానని చెప్పి భయపడిపోతూ చెప్పడం ఎందుకు? డైరెక్ట్గా ధైర్యంగా చెప్పడానికి అని చెప్పి కూడా అని అడుగుతున్నారు. నిజంగా పాపం ఈ 10 మంది ఎమ్మెల్యే పరిస్థితి ఏమైపోయిందనంటే, వాళ్ళు జాయిన్ అనే విషయం తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రపంచానికి మొత్తం కూడా తెలుసు, ప్రజానికానికి తెలుసు. ఏ పార్టీ కండువాలు కప్పుకున్నారు, ఎవరి చేత కండువా కప్పించుకున్నారో కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పుకోలేటువంటి ఒక భయంగానే బతుకుతున్నారు పాపం. మరి ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పలేకపోతున్నారు. సో మరి చేర్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, మరి వాళ్ళైనా ఘనంగా చెప్పుకోగలుగుతారా, గట్టిగా చెప్పుకోగలుగుతారంటే వాళ్ళు కూడా మా మద్దతుదారులుగా ఉన్నారు, మా సపోర్టర్గా ఉన్నారని చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీలో చేరారు అని మాత్రం చెప్పడం లేదు. మరి స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం. మా